కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క లేఖనాల్లో, ప్రవక్తల గ్రంథాలలో ఒక విషయం రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది అంటే, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అంటే, దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడు? ఏవో మొత్తానికి సిద్ధం చేశారు. చూడండి, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు, తనను ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. దేవుడు ఏవైతే సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదంటే అర్థం కాలేదు, గ్రహింపులోనికి రాలేదు అని అర్థం. చూడండి, మనకు ఈ యొక్క పంచేంద్రియాలలో ఈ 3 కన్ను, చెవి, నోరు, ఇంకా స్పర్శ, చర్మం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కంటిని గురించి మాట్లాడుతున్నాడు, చెవిని గురించి మాట్లాడుతున్నాడు. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, అర్థం కాలేదు, గ్రహింపులోనికి రాలేదు. ఏంటి అంటే, దేవుడు తనను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి కొరకు సిద్ధపరిచినవి. ఈ 2026లో అవి మనం చూడగలగాలి, వినగలగాలి, గ్రహించగలగాలి. దేవుడు ఏవైతే సిద్ధపరిచాడో వాటిని గూర్చి మనం చూడగలగాలి, వినగలగాలి, హృదయంలో గ్రహించగలగాలి. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు, తన్ను ప్రేమించు వారి కొరకు. ఇంతకుముందు రోమా పత్రికలు చూసాం 8వ అధ్యాయంలో. తనను ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూడి జరిగించుచున్నాడని చూస్తున్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు అని చెప్పేది చూస్తున్నాం. కనుక దేవుడు ఏవైతే సిద్ధపరిచాడో అవి మనము ఈ 2026లో పొందుకునే వారం ఉందాం. అంటే దీనికి మనం చేయవలసింది ఏంటంటే దేవుడిని ప్రేమించడం. హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించుదాం. తీతు పత్రిక 3:15 చూద్దాం. తీతు కన్నా యాకోబు పత్రిక వద్దాం. యాకోబు పత్రిక 1:12. 1:12. యాకోబు పత్రిక 1:12. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును దేవుడు ఏం సిద్ధపరిచేనో కంటికి కనబడలేదు,
చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదన్నాం చూడండి. దేవుడు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేస్తాడంటే జీవ కిరీటాన్ని. హల్లెలూయా. అదే చెప్తున్నాడు అక్కడ, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నేను అతనికి జీవ కిరీటాన్ని ఇస్తాను. తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధం చేశాడు? జీవ కిరీటాన్ని సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 2వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదువుదాం. 2వ అధ్యాయము 5వ వచనం. అదే యాకోబు పత్రిక. ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు తన రాజ్యానికి వారసులుగా చేస్తా ఉన్నాడు. ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం కాలేదన్నాం చూడండి. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. మొదటిది. 2వదిగా కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. ఏం చూసాం? అక్కడ ఏముంది? మర్చిపోయారా? ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి హృదయానికి గోచరం కాలేదని అక్కడ చూసాం. అయితే రోమా పత్రికలో మనం ఏం చూస్తున్నాం అంటే, ప్రేమించేటువంటి వారికి సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. మొదటిది. 2వదిగా దేవుడు ఏం చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ యాకోబు పత్రికలో చూస్తున్నాము. వాగ్దానం చేసిన జీవ కిరీటం. ప్రేమించే వారికి ఒక వాగ్దానం చేశాడు దేవుడు. చెవికి వినబడలేదు అన్నాడు చూడండి, ఇప్పుడు వినిపింపజేస్తున్నాడు. ప్రేమించే వారికి ఏమిస్తానన్నాడు? జీవ కిరీటం ఇస్తానన్నాడు. అలాగే తను ప్రేమించు వారికి యాకోబు 2:5 ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా దేవుడు చేశాడు. వారసులుగా, దేవుని రాజ్యానికి వారసులు ఎవరు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు. హల్లెలూయా. జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారంటే దేవుణ్ణి ప్రేమించేవారు. ఎవరి జీవితంలో ఇవన్నీ కూడా పర సంబంధమైనవి, అయితే భూ సంబంధమైనవి కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడాను. తర్వాత సమయం ఉంటే రేపు కానీ లేకపోతే ముందు రాబోయే రోజుల్లో నేను మాట్లాడతాను. అయితే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి దేవుడు జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి తన రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. కనుక ఇవన్నీ మనం పొందడానికి మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. ఎంతగా ప్రేమించాలంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, మీ పూర్ణ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. ఒకడొచ్చి అడుగుతాడు, ప్రభువా బోధకుడా, ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు యేసు ప్రభువు అతనితో చెప్తాడు, నీ దేవుడైన యెహోవా, నీ ప్రభువైన నీ దేవుణ్ణి నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. నీ దేవుణ్ణి ప్రేమించు. కనుక ఎవరైతే తనను ప్రేమిస్తారో వాళ్లకు దేవుడు ఇవన్నీ వాగ్దానం చేశాడు. కనుక ఈ 2026
మనకు ఈ వాగ్దానాలు స్వతంత్రించుకునే సంవత్సరంగా ఉండబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే స్వతంత్రించుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రేమించేవారై ఉండడము తప్పనిసరి. దేవుణ్ణి ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే అన్నిటికంటే ఒక చోట ప్రభు వారు అంటారు, తన ప్రాణము సహా ద్వేషించాలని చెప్పేసి. కనుక అట్టి ప్రేమ ఈ 2026లో మన దేవుని పట్ల, మన ప్రభు పట్ల మన హృదయాల్లో దేవుడు తన ఆత్మ ద్వారా కుమ్మరించాలని, అత్యధికమైనటువంటి ఆయన ప్రేమ మన జీవితాల ద్వారా అనేకుల జీవితాల్లో ప్రవహించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని, ఆయన చేసినటువంటి ప్రతి అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ ఈ 2026లో మన జీవితాలు అంతకంతకు వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మలో వర్ధిల్లుస్తున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుతావని. కనుక ప్రేమించే వారంగా ఉందాం. తనను ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆయన యొక్క రాజ్యమునకు వారసులుగాను, అలాగే ఆయన రాజ్యమును స్వతంత్రించుకునే వారముగాను ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక 2 లేఖన భాగాలను మనం చూసి సామెతల గ్రంథానికి వద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇదొక వాగ్దానం. ఇది ఎక్కడ? ఈ భూ సంబంధమైనది. ఏమంటున్నాడు? పర సంబంధమైనది గాను భూ సంబంధమైనది గాను మనం ఈ వాగ్దానాన్ని స్వీకరించవచ్చు. ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగాను చేయుదును, వారి నిధులను నింపుదును, వారి నిధులను నింపుదును. అలాగే 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను. మనం ప్రేమించక ముందే ఆయన ముందు మనలను ప్రేమించాడు. ఇక్కడ యోహాను పత్రికలు మనం చూస్తున్నాం, పొద్దున చూసాం. మనం ప్రేమించింది మన కాదు కానీ తానే మనలను ముందుగా ప్రేమించాడు. అయితే ఈ లేఖన భాగంలో మనం చూసినప్పుడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. మనం ప్రేమించక ముందే మనల్ని దేవుడు ప్రేమించాడంటే మనం ప్రేమిస్తే ఇంకా ప్రేమించడం ఉంటాడా? మనము ప్రేమించక ముందే మనలను ప్రేమించి తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. మరి మనం ప్రేమిస్తే కుమారునితో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు, ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కనుక మనం ఏదో దేవుడు ఇస్తాడని కాదు, కానీ మనలను దేవునిలాగా ప్రేమించేవారు ఇంకా ఎవరు లేరు. కనుక అట్టి ప్రేమ పొందినటువంటి మనందరము ధన్యులం. కనుక ఆ ధన్యకరమైన జీవితాన్ని ఇంకాను ధన్యకరంగా మార్చడం కొరకు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి అమితముగా ప్రేమించడం, దేవుణ్ణి ఉన్నతంగా ప్రేమించడం. కనుక ఈ 2025 ఒకవేళ మనం దేవుని కాకుండా ఇంకా దేన్నైనా ప్రేమించుండొచ్చు, ధనాన్ని ప్రేమించుండొచ్చు, లేకపోతే లోకాన్ని ప్రేమించుండొచ్చు,
లేకపోతే ఇంకా దేన్నైనా ప్రేమించి ఉండొచ్చు. అయితే ఈ 2026 దేవుణ్ణి ప్రేమించేదిగా ఉండాలి. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరము దేవుణ్ణి ప్రేమించేదిగా ఉండాలి. ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రికకు వద్దాం. రెండవ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి అంటున్నాడు. ఎందుకు ప్రేమింపకూడి అంటున్నాడు అంటే, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉంటుంది. ఆ మనలను ప్రేమించిన ఆ దేవుని ద్వారా ఈ లోకంలో ఇంతకుముందు మనం చూసిన వాటన్నిటిని మనము జయించగలుగుతాం. కనుక ఈ 2026 మనకు విజయోత్సవ సంవత్సరముగా, జయ జీవితం కలిగినటువంటి సంవత్సరంగా ఉండాలని ప్రభు కోరుతూ, ఈ మొదటి దినాన లేదా ఈ 2026లో అడుగుపెట్టినటువంటి మనకు దేవుని యొక్క వాగ్దానం, మనం ప్రత్యేకించి వాగ్దానాలు ఏమి పంచడం లేదు, కార్డ్స్. ఎందుకంటే ప్రతి వాగ్దాన కార్డులన్నీ కూడా మంచి మంచి తీసుకొని ప్రింట్ చేసి పెడతా ఉన్నారు. మనం ఏదో లక్ లాటరీ లాగా తీసి, పత్తలాగా తీసి, నాకు ఇది వచ్చిందని మురుసుకునుడు ఉంది. కానీ వాగ్దానం ఎప్పుడు కూడా ఒక షరతుతో ఉంటుంది. ఆ వాగ్దానం ఇక్కడ ఏవైతే ముద్రించేటువంటి వాగ్దానాలు ఉన్నాయో అక్కడ షరతులు ఏముండయి. నేను నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇక మీదట అపాయం నీ యొద్దకు రాదు, ఇవి ఉంటాయి. కానీ దాని ముందున్నటువంటి షరతు, దేవుని వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడినవి. హల్లెలూయా. కానీ ఈ ముద్రించుకుని తీసుకునే వాగ్దాన కార్డ్స్ ఉన్నాయి చూడండి, వాటిలో ఒక్క షరతు కూడా కనబడదు. అందుకే ఆ వాగ్దాన కార్డ్స్ ఏవైతే అవి ఇవ్వడం బంద్ చేశానే. మనందరం కూడా దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను, మీరు నన్ను ప్రేమిస్తే నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తున్నాను, మీరు నన్ను ప్రేమిస్తే నేను నా రాజ్యానికి వారసులుగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయితే దేవుని ప్రేమ మనలో ఉండాలంటే, దేవుని మనం ఎక్కువగా ప్రేమించాలంటే లోకాన్ని ప్రేమించకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. దేవుని ప్రేమ మనలో ఉండాలంటే మనం లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. లోకము దాని ఆశయు
గతించిపోతాయి కనుక ఈ గతించే వాటిని ప్రేమించుదామా, నిత్యం ఉండేటువంటి దేవుని ప్రేమించుదామా? ఈ 2026లో నిత్యం ఉండేటువంటి దేవుని ప్రేమించుదాం. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు కనుక మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటే నిరంతరం నిలుస్తాము. దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాము. దేవుడు మనకు వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతాము. అంత మాత్రమే కాదు, దేవుడు మన జీవితంలో మేలు కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, సామెతల్లో మనం చూసిన రీతిగా దేవుణ్ణి మనం కనుగొనగలుగుతాం. నన్ను ప్రేమించువాడు నన్ను కనుగొంటాడన్నాడు. అలాగే నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తి కర్తనుగా చేస్తాన్నాడు. కనుక ఈ సంవత్సరం ఈ మొదటి దినం మొదలుకొనే దేవుణ్ణి ప్రేమించే విషయంలో వెనకడుగు వేయకుండా ముందు కొనసాగాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ యొక్క 2026 దేవుడు మనకు విజయోత్సవ సంవత్సరముగా అనుగ్రహించి అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాలలో మనం వెళ్ళిన ప్రతి చోటెల్లా పౌలు గారు అంటారు కదా, మేము వెళ్ళిన ప్రతి స్థలమందు విజయోత్సవంతో మనం ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగా అని సెలవిచ్చిన రీతిగా మనం కూడా దేవుని నిత్యము విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండునట్లు ఈ సంవత్సరం అంతా ఈ దినం మొదలుకొని అంతకంతకు వర్ధిల్లుతూ రాబోయే మరలా ఇట్లాంటి 2026 ముగింపు 2027 ప్రారంభపు దినాన దేవుడి గొప్ప మేలులను తలంచుకుంటూ ముందుకు కొనసాగడం కొరకు ప్రతిదీ కూడా దేవుడు చేసే ప్రతి కార్యాన్ని కూడా ఒక డైరీ పెట్టుకొని అందులో రాసుకోండి. దేవుడు ఏం చేశాడు అనేది రాసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. మీరు చివరి దినాన దేవుడు చేసిన కార్యాలన్నిటిని తలంచి స్తుతించడానికి, మనకి ఈ రోజు అంటే ఏమి లేవు కనుక మన